అందంగా ఉందండి కబ్బన్ పార్క్. సిటీ సెంటర్లో ఉంది. చెట్లు చూసారా, పువ్వులు కరెక్ట్ ఈ సీజన్లోనే పోస్తాయి. ఈ పువ్వులు భలే కనిపిస్తున్నాయి. కెంపెగౌడ వేసిన పునాది నుంచి టిప్పు సుల్తాన్ పోరాట శ్వాస వరకు, ఒడియర్ రాజవంశపు సౌందర్యం నుంచి బ్రిటిష్ గార్డెన్ సంస్కృతి వరకు ఈ నగరం ప్రతి యుగాన్ని తన గుండెల్లో దాచుకుంది. కబ్బన్ పార్క్ లాంటి పచ్చని ఊపిరితిత్తులు, లాల్బాగులో వికసించే పూల ఉత్సవాలు బెంగళూరుకి శాంతిని నేర్పాయి. బెంగళూరు ప్యాలెస్ గోడలు రాజుల అడుగుజాలను గుర్తు చేస్తే, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ గోడల్లో ఇప్పటికీ స్వాతంత్ర గర్జన వినిపిస్తుంది. రామ్నగర్ రాతికొండలు నగరానికి సహజ రక్షణగా నిలిచాయి. తిమ్మప్పన బెట్ట, పట్టాభిరామ ఆలయం, రంగరాయన దొడ్డి లాంటి పవిత్ర స్థలాలు నగర ఆత్మను భక్తితో నిలిపాయి. ప్రకృతి, పర్యాటకం, పరుగుల జీవనం కలిసిన అద్భుత నగరమే బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కర్ణాటక రాజధాని బెంగళూరు అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని హిడెన్ బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే చూపించబోతున్నాను. కొన్ని ప్లేసెస్ అయితే జియోలాజికల్ వండర్స్, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇంకా కూడా టీవీలో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. సో లైక్, సబ్స్క్రైబ్ చేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెంగళూరు సిటీ సెంటర్లో ఉన్న టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి వెళ్ళాను. 1781 కాలంలో హైదర్ అలీ కాలంలో ప్రారంభమై టిప్పు సుల్తాన్ చేత పూర్తయిన ఈ మహల్ వేసవ నివాసం కోసం మాత్రమే కాదు, మైసూర్ రాజ్యానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న రహస్య కేంద్రం. బ్రిటిష్ వారిపై యుద్ధ వ్యూహాలు, సైనిక సమావేశాలు, విదేశీ దౌత్య ప్రతినిధులతో చర్చలు ఇవన్నీ ఈ ప్యాలెస్లోనే జరిగాయి. ఈ ప్యాలెస్ ప్రత్యేకత దాని నిర్మాణ శైలి. పూర్తిగా టిక్కా చెక్కతో నిర్మించిన 2 అంతస్తుల భవనం, సున్నితమైన ఇండో ఇస్లామిక్ శిల్పకళ, పూల బొమ్మలతో అలంకరించిన స్తంభాలు ఇవన్నీ టిప్పు సుల్తాన్కి ఉన్న కళాప్రీతి, శాస్త్ర సాంకేతిక ఆలోచనలకు ప్రతిబింబం. టిప్పు సుల్తాన్ ఆల్మోస్ట్ దగ్గర 230 సంవత్సరాలు అయిందండి ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ చేసి. చూసారా, మొత్తం వుడెను, తర్వాత ఒక రకమైన మెటీరియల్తో తయారు చేశారు. ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంది. టిప్పు సుల్తాన్ చచ్చిపోయిన తర్వాత దీన్ని బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సూపర్ ఉందండి. మొత్తం టాప్ మొత్తం వుడెనే. సేమ్ ఇటువంటి ప్యాలెసే సమ్మర్ ప్యాలెస్ అని చెప్పి శ్రీరంగపట్నంలో ఉందండి. అది భలే ఉంటుంది, అది చూపిస్తాను శ్రీరంగపట్నం వెళ్ళినప్పుడు. టిప్పు సుల్తాన్ యొక్క రహస్య ఆలోచనలు, ఫ్రెంచ్ వారితో మైత్రి, రాకెట్ల ఆధారిత యుద్ధాలు, ఆధునిక ఆయుధాల వినియోగం ఇవన్నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాయి. 1799లో టిప్పు సుల్తాన్ వీరమరణం తర్వాత ఈ ప్యాలెస్ మౌనంగా మారింది. బ్రిటిష్ వారు దీనిని పరిపాలనా కార్యాలయంగా వాడిన టిప్పు ఆత్మ మాత్రం ఈ గోడలోనే ఉందని స్థానికుల నమ్మకం. ఇక బెంగళూరు గురించి చూసుకున్నట్లయితే, భారతదేశ టెక్నాలజీ రాజధానిగా ప్రపంచానికి తెలిసిన బెంగళూరు నగరం అసలు రూపంలో మాత్రం ఒక చరిత్రతో నిండిన జీవంత కథ. 1733లో కెంపెగౌడ నిర్మించిన మట్టి కోట నుండే బెంగళూరు కథ మొదలైంది. ఆ కోట చుట్టూ 4 గోపురాలు నగర విస్తరణకు దిక్సూచిల్లా నిలిచాయి. కాలక్రమంలో ఈ నగరం మైసూర్ రాజుల చేతుల్లోకి వెళ్ళి టిప్పు సుల్తాన్ కాలంలో సైనిక వ్యూహాల కేంద్రంగా మారింది. సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉన్నందున దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేకమైన చల్లని వాతావరణం బెంగళూరుకి దక్కింది. బ్రిటిష్ కాలంలో బెంగళూరు ఒక గార్డెన్ సిటీగా మారింది. లాల్బాగ్, కబ్బన్ పార్క్ లాంటి పచ్చని ఊపిరితిత్తులు నగరానికి శ్వాసనిచ్చాయి. చల్లని వాతావరణం, ప్రశాంత జీవితం బెంగళూరును మిగతా నగరాల కంటే ప్రత్యక్షంగా నిలిపాయి. ఆ తర్వాత కాలం మారింది. సిలికాన్ చిప్స్తో పాటు కళలు కూడా ఇక్కడ తయారయ్యాయి. ఐటీ రంగం రావడంతో బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది. దేశం నలుమూల నుంచి వచ్చిన యువతతో ఈ నగరం ఒక సాంస్కృతిక సంగమంగా మారిపోయింది. మీరు చూస్తున్న మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి కర్ణాటకకే కాకుండా దేశంలో ఎన్నో ప్రాంతాలకు బస్ సర్వీసెస్ని అందించే ప్రధాన కేంద్రం. కొన్ని వందల సంఖ్యలో బస్సులు నిలిపే అతిపెద్ద బస్ స్టేషన్.
ఇంకొక అరుదైన విషయం ఏంటంటే బెంగళూరు సైనిక నగరం కూడా. దేశంలోని ప్రధాన ఆర్మీ ట్రైనింగ్ కేంద్రాలు, ఎయిర్ ఫోర్స్ స్థావరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. బెంగళూరు ట్రాఫిక్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఆ ట్రాఫిక్ వెనుకున్న నిజం ఏమిటంటే ఇది అవకాశాల నగరం. ప్రతిరోజు వేల మంది కొత్త కళలతో ఈ నగరానికి వస్తారు. బెంగళూరులో ఇంకొక ఆకర్షణీయమైన ప్రదేశం కబ్బన్ పార్క్. 1870లలో బ్రిటిష్ అధికారి సర్ మార్క్ కబ్బన్ పేరు మీద ప్రారంభమైన ఈ పార్క్ అప్పట్లో మిడ్స్ పార్క్గా పిలువబడేది. బ్రిటిష్ వారు నగరానికి అందించిన అరుదైన వరం ఇదే. ఎంత అందంగా ఉందండి కబ్బన్ పార్క్. సిటీ సెంటర్లో ఉంది. చెట్లు చూసారా, పూలు కరెక్ట్ ఈ సీజన్లోనే పోస్తాయి. ఈ పూలు భలే కనిపిస్తున్నాయి. పార్కు బ్రాంచెస్గా ఉందండి. ఏంటంటే ఒక రింగ్ ఒక ఏరియాలోని, ఇంకొక రింగ్ అలా చాలా పెద్ద పార్క్ అన్నమాట. మొత్తం ఇప్పుడు పురాతన కాలం చెట్లు అలాగుంచి నేచర్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారండి. చాలా బాగుంది ఈ పార్క్ మాత్రం, సూపర్ మ్యాక్స్. ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ జాగింగ్లు, రన్నింగ్లు, ఎక్సర్సైజ్లు చేయడానికి వస్తున్నారు ఇందులోకి. బెంగళూరులో క్లైమేట్ కూల్గా ఉండడానికి కారణం కూడా మెయిన్ చెట్లు పెంచడమేనండి. సిటీ మొత్తం మీకు ఎక్కడ చూసినా చెట్లు మాత్రం భయంకరంగా ఉంటాయి. ఈ పార్క్లోనే సంవత్సరంలో కొన్ని రోజుల పాటు ప్రకృతి స్వయంగా పండుగ జరుపుకునే వేడుక ఉంది. అదే కబ్బన్ పార్క్ ఫ్లవర్ షో. దేశం నలుమూల నుంచి తెచ్చిన అరుదైన పూలు, అలంకార మొక్కలు ఇక్కడ కొన్ని రోజుల పాటు ఒక జీవంత కళా ప్రదర్శనగా మారుతాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ షో వెనక నెలల తరబడి శ్రమ ఉంటుంది. తోటమాళ్ళు ఒక్కో మొక్కను సైనిక క్రమశిక్షణతో పెంచుతారు. ఒక్క పువ్వు కూడా సమయానికి వికసించకపోతే ఆ మొత్తం డిజైన్ నశిస్తుంది. అందుకే ఇది ప్రకృతితో చేసే ఓ ఒప్పందంలో ఉంటుంది. అమ్మా, ఇటువంటి ఫ్లవర్ షోలు ఇవన్నీ బెంగళూరులో ఎందుకు పెడతారండి? మన వైజాగ్లో అది ఎందుకు పెట్టరు నాకు అసలు అర్థం. విజయవాడలో కూడా పెట్టచ్చు. మంచిగా టూరిస్ట్ అట్రాక్షన్స్ అది ఇవన్నీ. మంచి ఒక పార్కుని రెడీ చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ పెడితే ఎందుకు రారండి? బోల్డ్ మంది వస్తారు, ఫారినర్స్ కూడా వస్తున్నారు ఈ ఏరియాని చూడడానికి. బెంగళూరు నగరపు ఆధునిక రోడ్ల మధ్యలో కాలాన్ని వెనక్కి తిప్పేలా నిలిచిన రాజభవనం ఒకటి ఉంది. అదే బెంగళూరు ప్యాలెస్. ఇది కేవలం ఒక ప్యాలెస్ కాదు, ఇది ఒడియార్ వంశపు గౌరవం, బ్రిటిష్ ప్రభావాల ముద్ర, రాజ సౌందర్యానికి చిరునామా. 300 రూపాయల ఎంట్రీ టికెట్తో లోపలికి వెళ్ళొచ్చు. 1887లో మైసూర్ ఒడియార్ రాజవంశం కోసం నిర్మించిన ఈ ప్యాలెస్ ఇంగ్లాండ్లోని విండ్సర్ క్యాసిల్ నుంచి ప్రేరణ పొందింది. అందుకే ఇక్కడ గోతిక్ టవర్లు, రోమన్ ఆర్చులు, చెక్కతో చెక్కిన బాల్కనీలు అన్నీ యూరోపియన్ రాజభవనాల శైలిని గుర్తు చేస్తాయి. అదే సమయంలో భారతీయ కళారుచి కూడా ప్రతి గోడపై కనిపిస్తుంది. ప్యాలెస్ లోపల అడుగుపెట్టగానే రాజుల జీవితం కళ్ళ ముందు నిలుస్తుంది. పురాతన ఫోటోలు, వంశపారంపర్య ఆయుధాలు, సొగసైన ఫర్నిచర్ ఇవన్నీ అప్పటి రాజసభ గంభీరతను చెబుతాయి. చెక్క మెట్లపై నడిచేటప్పుడు వచ్చే శబ్దం కూడా ఒక చరిత్రలా అనిపిస్తుంది. ఈ ప్యాలెస్ ఒకప్పుడు సంగీతం, నృత్యం, కళలకు కేంద్రం. రాజకుమారుల వేడుకలు, విదేశీ అతిథుల ఆహ్వానాలు ఇక్కడే జరిగేవి. ప్యాలెస్ ప్రాంగణంలో జరిగిన వేడుకలు బెంగళూరు సామాజిక జీవితానికి దిశ చూపాయి. బెంగళూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో రామ్నగర అనే రాళ్లతో మాట్లాడే నేల కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఒకటొకటిగా చూద్దాం. ముందుగా చాలామందికి తెలియని షోలే మూవీ తీసిన పట్టాభిరామ దేవాలయంకి వెళ్తున్నాను. చరిత్ర ప్రకారం ఈ ఆలయానికి ఒడియార్ రాజవంశంతో సంబంధం ఉందని చెబుతారు. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయిందండి టెంపుల్కి వచ్చి. మళ్ళీ ట్రావెలింగ్ పేరు మీద వస్తున్నాను ఈ టెంపుల్కి. చాలా పైకి ఉంటుంది, ట్రెక్కింగ్ చేసుకొని ఎక్కాలి. మొత్తం ఫారెస్టే. బెంగళూరు అవుట్కట్స్, రామ్నగర్ ఫారెస్ట్స్ మాట ఇవన్నీ. రామ్నగర్ ప్రాంతం అప్పట్లో మైసూర్ సామ్రాజ్యంలో కీలక భాగం కావడంతో ఈ ఆలయం రాజుల ఆశ్రయంతో పునర్నిర్మాణం పొందిందని స్థానికులు నమ్ముతూ ఉంటారు. 2020లోనే ఈ బెంగళూరు నుంచి మైసూర్ హైవే వేసినప్పుడు అందులో వర్క్ చేశాను అనమాట. అప్పుడు కరోనా టైం, ఆ టైంలో 2-3 సార్లు వచ్చి విజిట్ చేసాం. తర్వాత మళ్ళీ ఇదే రావడం. టెంపుల్ వెనుకతల నుంచి కొంత ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్తే బ్యూటిఫుల్ నేచర్ని చూడొచ్చు. ఇదేంటంటే అండి, మెయిన్ రాబందులు తెలుసా మీకు? తల మీద ఏగలు ఉండవు, పేగంత సన్నంగా ఉంటుంది. ఆ పక్షులు మనకి ఈ మధ్య కనిపించట్లేదు కదా,
శవాలు అయ్యి ఏమైనా జంతువులు చచ్చిపోయినప్పుడు పీక్కోవడానికి వస్తూ ఉంటాయి. మ్యాక్స్ 90 కిడ్స్కి అయితే తెలుస్తుంది రాబందులు అంటే ఏంటో. తెగ తిరిగి ఆ టైంలో ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. దానికి ఇది శాంక్చురీ మాట. ఇక్కడికి వచ్చి ఉంటాయి అవి, ఆ పక్షులు కనిపిస్తూ ఉంటాయి మార్నింగ్ టైం వస్తాయి. షార్ట్ ట్రెక్కింగ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయండి. షోలే పహాడ్, షోలో మూవీ తీశారు ఇక్కడ. ఇదండి పైన తన కొండ మీదకి వచ్చేసాం. ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుందంట రామనగర. ఈ హైయెస్ట్ పీక్ నుంచే బెంగళూరు సిటీ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అది చుట్టూ చూసారా రాక్స్. చాలా హైయెస్ట్ పీక్. ఇక్కడ ఉన్నట్లు ఇదే మెయిన్ హైయెస్ట్ పీక్ అంట. ఇక్కడ టెంపుల్ ఉంది, అది గ్రేట్. ఇదిగా టెంపుల్ కింద కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది టెంపుల్. ఏంటంటే ఇది కొండ, అందు మీద చిన్న చిన్న బావుల టైప్ వాటర్ స్టోర్ అవుతుంది అన్నమాట వర్షాలు పడినప్పుడు. గ్రేట్ అండి. ఇంతకుముందు ఎక్కాను కానీ అప్పుడు ఎలా చేయలేదు పైకి ఎక్కడానికి, బట్ ఇప్పుడు ఎలా చేశారు. సాయంత్రం ఆల్మోస్ట్ 4:30 అయింది. లైట్ ఫెయిల్యూర్ అవుతుంది, బట్ చాలా బాగుందండి. అగో మేము వేసిన హైవే అదే 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే, బెంగళూరు టు మైసూర్ 135 కిలోమీటర్స్. కరెక్ట్గా 3 years పట్టింది మేము అప్పుడు ఈ రోడ్ వేసేటప్పుడు. మంచి ఎక్స్పీరియన్స్ అండి. అప్పుడులో కరోనా టైం అది అవ్వడం, ఇప్పుడు మ్యాక్స్ ట్రావెలింగ్ పేరుతో ఫటాఫటా ఎక్కేసాను అంతే. చిన్న షార్ట్ ట్రెక్కింగ్ మాట. ఎవరైనా షార్ట్ ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి టెంపుల్స్కి రావచ్చు. ఇప్పుడు బర్డ్ శాంక్చురీ చెప్పాను కదా అక్కడ, అవి రాబందులు బర్డ్ శాంక్చురీ మాట. గ్రానైట్ కొండలు, లక్షల సంవత్సరాల వయసు గల రాళ్ళు. ఇవి కేవలం రాళ్ళు మాత్రమే కాదు, భూగర్భ చరిత్ర రాసిన పేజీలు. సూర్యాస్తమయం వేళ ఈ రాళ్ళు ఎరుపు బంగారు రంగుల్లో మెరిస్తే భూమి ఒక శిల్పంలా మారుతుంది. షోలే మూవీ గుర్తుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో షోలే పెయింటింగ్స్ని కూడా చూడొచ్చు. రామ్నగర్ ఊర్లోనే మంచి బోర్డింగ్ స్పాట్ ఉంది. వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వస్తే క్రౌడ్ తక్కువగా ఉండి నేచర్ లెవెల్కి ఇష్టమైన కయాకింగ్ బోట్ రైడింగ్ నేచర్ని ఫీల్ అవుతూ చేయొచ్చు. 150 రూపీస్ అంట బోట్ రైడింగ్, సింగిల్ బోట్. అది అనిపిస్తుంది కదా రైట్ సైడ్ సింగిల్, అందులో 150 రూపీస్ అంట, 25 minutes. చూద్దాం సార్, ట్రైల్ వేద్దాం. ఈ ప్రదేశం ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్, ఆ సరస్సు, చుట్టూ ఉన్న పురాతన కొండలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. అక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఒక యూనిక్ లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఇదండి లోపలికి వెళ్ళే రూట్. అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, ఇప్పుడు మనం వెళ్ళబోయేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. బా లొకేషన్ ఏముందండి ఇక్కడ, కోటగల్లు తిమ్మప్పన్న బెట్ట అంటే ఇదే. ఆ పైకి వెళ్తే ట్విన్ రాక్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. పైన చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ప్రస్తుతానికి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి ఊరు మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో, మొత్తం కొబ్బరి తోటలు అవినే
బాబా ఇంక ఈ పక్కన ఇవి కొండలు అవి మంచి మంచి ప్లేసులు ఉన్నాయండి రామ్నగర్లోనే. అస్సలు నేను రామ్నగర్లో ఉన్నప్పుడు అసలు వీటి గురించి తెలియదు. ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక్కొక్క ప్లేస్ తిరుగుతున్నాను అనమాట. అది కూడా వెనకాల కనిపిస్తుంది చూసారా, అదే కోటగల్లు తిమ్మప్పన్న బెట్ట అంటే. దీన్ని మ్యాక్సిమం టూరిస్టులు అయితే రారు, బంచికల్ పాయింట్లో చేశారు ఇది కూడా. లొకేషన్ అయితే సూపర్ ఉందండి, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి ఈ చుట్టుపక్కల రామ్నగర్లోనే. చూసారా శిఖరానికి చేరగానే కనిపించే దృశ్యం రామ్నగర్ రాతి కొండల విస్తీర్ణం, అనంతమైన ఆకాశం. అద్భుతమైన రాతి ప్రపంచాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోయి. రామ్నగర్లోనే సెట్ దోశ అని వినే ఉంటారు. ఎప్పుడైనా సెట్ దోశ తిన్నారా? ఇడీ కర్ణాటక వచ్చేస్తుంది. మొత్తం కర్ణాటకలోనే హాట్ కాఫీస్ అని చెప్పేసి ఒక చిన్న రెస్టారెంట్ ఉంటుంది. మొత్తం అన్నీ ఇంటిగ్రేటెడ్ మాట. మొత్తం పానీపూరి, ఇంకా ఐస్ క్రీమ్స్, టీ, కాఫీ, టిఫిన్స్, మొత్తం ఊట అంటే ఫుడ్ మీల్స్ మాట. అన్నీ ఒక దగ్గర ఉండి ఒక ఇంటిగ్రేటెడ్ లొకేషన్ హోటల్. చాలా బాగుంటుందండి అక్కడ ఫుడ్. ఇప్పుడు చాలా మినిమల్ ప్రైసెస్ మాట. జస్ట్ 40 రూపీస్కి టిఫిన్. సెట్ దోశ అంటే 3 దోశలు ఇస్తారు, కడుపు నిండిపోద్దండి. ఫస్ట్ టైం ఆ టేస్ట్ చూసినప్పుడు ఇక్కడ ఉన్న షెఫ్ని ఎత్తుకెళ్ళిపోయి వైజాగ్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అన్నంత థాట్ వచ్చింది మాట. అంత టేస్టీగా ఉందండి. ఎలా ఉందండి వీడియో? ఇంత ఫుటేజ్ని సోలోగా కవర్ చేయడం అంత ఈజీ అయితే కాదండి. దీని వెనక చాలా శ్రమ ఉందన్నది. మిమ్మల్ని నేను అడిగేది ఏమీ లేదండి, ఒక లైక్, సబ్స్క్రైబ్, అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ అంతే. అవి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రేరణ ఇస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.